రైట్. శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు మీరేమంటారు? మొట్టమొదట మహా హెచ్ఎంటీవీ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, తమ్ముడు మన యాదవ్ గారికి అందరు కూడా నమస్తే. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే, నిజంగానే ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక ఈ రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటిది వాస్తవం. రిజర్వేషన్ డిక్లేర్ చేసినప్పుడు దేని ఆధారంగా రిజర్వేషన్ డిక్లేర్ చేస్తారు? మీరు ఇచ్చినటువంటి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కులగణన, జనగణన ఏదో చెప్పుకుంటున్నారు కదా, ఆ కులగణన వివరాలు కనుక మీరు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టి ఉంటే, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా గాని జనాభా ఏ కులాధారిత జనాభా వివరాలు కనుక మనం ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే దాని ప్రాతిపదికన డెఫినెట్ గా ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జనగణన, కులగణన తప్ప, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తప్ప, మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన పేరు మీద ప్రజలకు ఏదో గొప్పగా చేస్తాం, సాధిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా ప్రజలను ప్రతి విషయంలో గందరగోళానికి, అయోమయానికి సృష్టిస్తున్నటువంటి సందర్భం. మా దగ్గర కూడా హ్యామ్లెట్ ఇంతకు ముందు ఇప్పుడు గ్రామ పంచాయతీ అయింది. అక్కడ మెజారిటీ 96% ట్రైబల్స్ ఉంటారు. ఒక బీసీలు అంటే 3-4% ఏముంటారు, 10 కుటుంబాలు. ఈరోజు అక్కడ బీసీలు వాళ్ళెవరికి కూడా రాజకీయంగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు, వాళ్ళకి బీసీ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేయాలి, ఎట్లా అంటే కనీసం రాజకీయాలలో పోటీ చేయాలనేటువంటి ఆసక్తి లేనటువంటి వ్యక్తులు ఉన్న ఓ 10 కుటుంబాలు, తమ జీవనాన్ని చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న ఒక 10 కుటుంబాలకి అవకాశం వచ్చింది. అంటే ప్రభుత్వం నిజంగా ఎటువైపు వెళ్తుంది? మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తులకు కదా అవకాశం కల్పించాల్సింది. రిజర్వేషన్ ఖరారు అది వదిలేసి కొంచెం ఇబ్బందికరమైనటువంటి రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా. ఖమ్మంలో పొంగులెట్టి గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చి వాళ్ళని మొరబెట్టుకున్నారు. 10 తాండాలలో మొత్తము 99% ట్రైబల్స్ ఉంటే, గిరిజన సోదరులు ఉంటే, అక్కడ కూడా బీసీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా మరి ప్రభుత్వంలో ఎందుకు ఈ పరిస్థితి? ప్రభుత్వం ఏ పని చేసినా, మొన్నక్కడ విన్నాం మనం, మీరు కూడా ఇప్పుడు చదివిండ్రు నమస్తే తెలంగాణలో, డిఎస్పీ పోస్టులు ఒకటే పోస్టును ఇద్దరికిచ్చి ఒకరి దగ్గర నుంచి లాగేసుకున్నారు నియామక పత్రాన్ని అని. అంటే ఎందుకు ఇది జరుగుతుంది అనేటువంటిది పారదర్శకతన, లేకపోతే జవాబుదారీతనని చెప్పుకుంటున్నటువంటి పారదర్శకత గురించి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము ఎందుకు ఈ విధమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు. దీంట్లో ప్రతిపక్షాలకు వచ్చేటువంటి లాభం ఏం లేదు, నష్టమేం లేదు. ఒక ప్రభుత్వము జవాబుదారీతనంతో, బాధ్యతాయుతంతో ముందుకెళ్లాల్సినటువంటి ఈ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇది జరగని ఎన్నిక, మొట్టమొదటి ఈ ఎన్నికలు ఎంతవరకు జరుగుతాయి అనేటువంటిదే ఈరోజు భాజపాలో ఉన్నటువంటి రాజేంద్ర గారు, ఎందుకంటే ఎన్నిక జరిగిన తర్వాత కూడా మహారాష్ట్రలో ఎన్నిక చెల్లదు అనేటువంటిది హైకోర్టు అక్కడ రూలింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉండే కాబట్టి ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవద్దు మీరు పంచాయతీలలో అని చెప్పిండ్రు. అసలు ఎన్నిక జరిగినా కూడా ఈ ఎన్నిక నిలబడుతుంది అనేటువంటి నమ్మకం లేని ఈరోజు రాజకీయ మేధావు అంటే రాజేంద్ర గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్, వెదర్ ఈ మే బి బీజేపీ ఆర్ ఏదైనా ఉండొచ్చు, బీజేపీ అన్నా ఏదైనా కావచ్చు. కానీ రాజకీయాలలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఎన్నిక పట్ల అందరూ కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చట్టబద్ధత లేనటువంటి ఎన్నిక జరుగుతుందా, జరగదా, జరిగితే నిలబడదా? రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలలో నిలబడే, గ్రామానికి 3 నిలబడే, అంటే 36-40 మంది జీవితాలతోని ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలే చెలగాటం. 576 జెడ్పీటీసీలు, అంటే ఒక 2,000 మంది జెడ్పీటీసీలు, 2,500 మంది జెడ్పీటీసీలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నికకు వెళ్తారు. అంటే కుటుంబాల ఆర్థిక వనరులు కూడా అన్యాయం అయిపోయేటువంటి పరిస్థితులు రేపు పొద్దున ఉంటాయి. ఈ ప్రభుత్వం ఆ విధమైనటువంటి మరి ఆ పాపం మూటగట్టుకుంటుందా, లేకపోతే నిజంగానే సజావుగా నిర్ణయించి ఏ ఆటంకాలు లేకుండా మరి అదేంటంటే మేము ఎన్నికలు నిర్వహించినటువంటి ధీమాను వ్యక్తం చేస్తుందా
ఆ ఎన్నికలు నిర్వహించిన విజేతగా నిలబడతా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి పరిస్థితులలో ఎలక్షన్ కోర్టులో చర్చ జరుగుతుంది. కోర్టులో ఇంకా వాయిదా 8వ తారీఖు ఉంది. దీని మీద విచారణకి ఇచ్చిన రిజర్వేషన్లు తప్పుడు రిజర్వేషన్లు, పూర్తి స్థాయిలో బీసీలు ఉంటే గిరిజనులకు ఇచ్చినటువంటి ప్రాంతాలు, రిజర్వేషన్ తప్పు, అది ఎన్నిక జీవో తప్పు, కోర్టు మొట్టికాయలు వేసి కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యలేక రేపొద్దున ఇంకా మరింత గందరగోళానికి వెళ్లే ప్రయత్నము. అంటే ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రజాప్రభుత్వము, ఈ ప్రజాప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఏ ఇబ్బందులు లేకుండా కదా మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన సాగించిన 10 సంవత్సరాల్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ఈ యొక్క న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఎన్నికలు కానీ లేకపోతే ఏ విధంగానైనా నిర్వహణ జరిగిన సందర్భాలు ఉండే ప్రభుత్వము ఈ ప్రజలకు అనేక విధాలుగా ఇబ్బందులు కలిగించేటువంటి, ఎందుకంటే ప్రభుత్వానికి ఒక టెక్నికల్ టీం ఉంటది, లీగల్ టీం ఉంటది, ఎక్స్పీరియన్స్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారు. రామకృష్ణారావు గారినే పెట్టుకున్నారు చీఫ్ సెక్రటరీగా. మరి ఎందుకు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటిది అయితే ప్రభుత్వం ఆలోచించాలి, గమనించాలి, దీనిపై సమీక్షించుకోవాలి. ఇంకా షెడ్యూల్ మాత్రమే ఖరారు చేసింది, ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీనిపై పునరాలోచిస్తే మంచిదనేటువంటిది నా అభిప్రాయం.